హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. నేను మీకు ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ విషయం అయితే చెప్పబోతున్నాను. బెనిఫిషరీస్ అందరూ కూడా ఎవరైతే ఇప్పటివరకు రకరకాల సమస్యలు వచ్చి మీకు బెనిఫిట్స్ అనేవి ఆగిపోయినాయో వాళ్ళందరూ కూడా మరొక్కసారి కంప్లైంట్ రైజ్ చేసుకొని ఆ పథకాలను మీరు లబ్ధి పొందడానికి ఉపయోగపడుతుంది. నేను చెప్పే వివరాలన్నీ క్లియర్గా పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా వినండి. మీకు ఖచ్చితంగా విషయం అయితే మీకు అర్థమవుతుంది. ఇక్కడ మరొక విషయం చూసుకుంటే, పబ్లిక్ తెచ్చినటువంటి గ్రీవెన్సెస్ని రైజ్ చేసేటప్పుడు కొత్త ఎన్బిఎం వెబ్సైట్లో చేయాలా, పాత గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి ఇష్యూస్లో చేయాలా, లేదంటే గడప గడపకు మన ప్రోగ్రామ్ అనే ఒక జీజీఎంపీ గ్రీవెన్స్ అని ఒకటి ఇచ్చారు, దాంట్లో రైజ్ చేయాలా అనేది సచివాలయం పరిధిలో కూడా మరొక చిన్న డౌట్ అయితే వస్తుంది. నేను ఈ వీడియోలో చెప్పబోయే విషయం అయితే మీకు ఖచ్చితంగా అటు పబ్లిక్కి ఇటు చేయబోయే వాళ్ళకి కూడా ఖచ్చితంగా అయితే ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. సో ముందుగా మనకి పబ్లిక్ అనేది గ్రీవెన్స్ సో అండ్ సో కారణం వలన మాకు ఈ స్కీమ్ రాలేదు, సో ఇప్పుడు మాకు దానికి సంబంధించినటువంటి అర్హతలు ఉన్నాయి, దానికి సంబంధించిన ఆధారాలు మాకు ఉన్నాయి, సో మాకు ఎలిజిబిలిటీ ఉంది, ఆ స్కీమ్ కావాలి, సో మాకు కంప్లైంట్ రైజ్ చేయండి అని చెప్పి మనకి సచివాలయానికి వచ్చిన తర్వాత మనకి ప్రధానమైన కన్ఫ్యూజనో లేదా చిన్న డౌటో మనకి ఇక్కడే రైజ్ అవుతుంది. ఇంతకుముందు మనకి 4వ నెలలో అంటే ఏప్రిల్ నెలలో మనం చూసుకున్నట్లయితే లాంగ్ పెండింగ్ గ్రీవెన్సెస్ అని చెప్పి ఎప్పటి నుంచో మనకి ఉండిపోయినటువంటి గ్రీవెన్సెస్ అన్నిటికీ కూడా రైజ్ చేసుకునేందుకు మనకి చక్కని అవకాశం అయితే ఇచ్చారు. తర్వాత ఆ ఆప్షన్ అయితే తీసేశారు. అప్పుడు ఎవరైతే తమ సమస్యలన్నిటిని కూడా సచివాలయం తీసుకొచ్చి వాలంటీర్ ద్వారా కానీ నేరుగా కానీ వచ్చిన తర్వాత కంప్లైంట్ రైజ్ చేసుకున్నారో వాళ్ళందరికీ ఇప్పుడు మరలా రైజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో అప్పుడు ఎవరైనా మిస్ అయిపోయి ఉండుంటే అలాంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు మరలా ఈ పెండింగ్ ఇష్యూస్ అయితే మనం పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. కానీ ఇక్కడ లాంగ్ పెండింగ్ ఇష్యూస్ అనే గ్రీవెన్సెస్ అనే ఆప్షన్ అయితే మనకి లేదు. లేనప్పుడు ఎక్కడ అప్లై చేయాలి అనేది చిన్న కన్ఫ్యూజన్. మనకి పక్కనే అదే ప్లేస్లో జీజీఎంపీ అంటే గడప గడపకు మన ప్రభుత్వం అంటే జీజీఎంపీ గ్రీవెన్సెస్ అనే ఒక ఆప్షన్ అయితే యాడ్ చేశారు. ఇంతకుముందు లాంగ్ పెండింగ్ గ్రీవెన్సెస్ అనే ఆప్షన్ ఉండేది. సో ఈ గడప గడప ప్రోగ్రామ్ అనే గ్రీవెన్సెస్ని మనం క్లిక్ చేయగానే మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది లాంగ్ పెండింగ్ గ్రీవెన్సెస్ రిపోర్ట్ అని అయితే మాత్రమే మనకి ఇప్పుడు అక్కడ ఎనేబుల్ అవడం జరిగింది. సో దాని మీద క్లిక్ చేస్తే ఆ గ్రీవెన్సెస్ పైన లాంగ్ పెండింగ్ గ్రీవెన్సెస్ పైన క్లిక్ చేస్తే రిపోర్ట్ వస్తుంది. అంటే ఇప్పటివరకు ఏవైతే అప్లై చేశారో గత 4వ నెలలో అవి మాత్రమే వస్తున్నాయి. మరి కంప్లైంట్ ఎక్కడ రైజ్ చేయాలి, అక్కడ ఆప్షన్ లేదు కదా అనేది అందరికీ ఉన్నటువంటి చిన్న సందేహం. సో పక్కనే మనకి ఎప్పటి నుంచో గ్రీవెన్సెస్ ఎంతో పాత 6 స్టెప్ వాల్యుయేషన్ జరిగేది. ఇప్పుడు దాని తర్వాత మనకి ఇప్పుడు నవశకం బెనిఫిషరీ మేనేజ్మెంట్ అనే ఒక కొత్త ఆప్షన్ అయితే ఈ పాత గ్రామ వార్డు సచివాలయం డిజిటల్ అసిస్టెంట్ వారి లాగిన్లో పక్కన పెట్టడం జరిగింది. అందులోనే మనం ఇప్పటి వరకు కంప్లైంట్స్ అన్నీ కూడా మనం రైజ్ చేస్తూ ఉన్నాము, గ్రీవెన్సెస్ అన్నీ పెడుతూ ఉన్నాము. సో ఇప్పుడు కూడా లాంగ్ పెండింగ్ గ్రీవెన్సెస్ అనే ఆప్షన్ లేదు కాబట్టి మనం ఇందులోనే రైజ్ చేస్తాం, రైజ్ చేసేవాళ్ళం కూడా. సో ఈ పాత పోర్టల్లోనే గ్రామ వార్డు సచివాలయంకి సంబంధించి గ్రీవెన్సెస్ అన్నీ కూడా మనం నవశకం బెనిఫిషరీ మేనేజ్మెంట్కి ఎంత వెళ్ళి అక్కడ మనకి చెక్ ఎలిజిబిలిటీ స్టేటస్ ఉంటుంది. సో గ్రీవెన్స్ అక్కడ చెక్ చేసుకుంటాము, దానికి సంబంధించినటువంటి సర్వీస్ రిక్వెస్ట్ కూడా మనం అక్కడ రైజ్ చేస్తూ ఉంటాము. సో అక్కడ చేసేవాళ్ళు ప్రతి స్కీమ్కి సంబంధించి ఇప్పుడు ఈ సమస్యలన్నిటినీ కూడా ఒకే పోర్టల్లోకి తీసుకొచ్చి నవశకం బెనిఫిషరీ మేనేజ్మెంట్ అంటే ఎన్బిఎం అని ఒక కొత్త పోర్టల్నే మనకి గవర్నమెంట్ వాళ్ళు అయితే క్రియేట్ చేసి ఇచ్చారు. అంటే ఏ బెనిఫిషరీ కూడా మిస్ కాకూడదు, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా లబ్ధి చేకూరాలి అనే ఉద్దేశంతో కొత్తగా ఈ సమస్యలన్నింటినీ తీర్చడం కోసం అయితే వెబ్సైట్ క్రియేట్ చేశారు. ఇక్కడ కూడా మనకి ఎన్బిఎం జిఎస్డబ్ల్యూఎస్ అని గూగుల్లో సెర్చ్ చేయగానే మనకి ఈ వెబ్సైట్ వస్తుంది. ఇంతకుముందు గ్రామ వార్డు సచివాలయం ఓల్డ్ పోర్టల్లో నవశకం బెనిఫిషరీ మేనేజ్మెంట్లో ఏవైతే గ్రీవెన్స్ పెట్టామో సేమ్ అందులో ఉన్నటువంటి ఈ ప్రాబ్లంకి సంబంధించినటువంటి ఫీల్డ్స్ మాత్రమే తీసుకొచ్చి మనకి ఈ కొత్త వెబ్సైట్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. మనం అందులోనే ఇప్పుడు కాపు నేస్తం, వాహన మిత్ర అయితే అప్లికేషన్స్ అనేది మనం అక్కడ కొత్త అప్లికేషన్స్ పెడుతున్నాము. దానికి సంబంధించినటువంటి ప్రొసీజర్ కూడా అందులోనే చేస్తున్నాము. వెల్ఫేర్ కానీ డిజిటల్ కానీ వాటిలో వెల్ఫేర్ ఆర్ డేటా ప్రాసెసింగ్ వారు కానీ మొత్తం ఇందులోనే చేస్తూ ఉన్నారు. సో ఇదే వెబ్సైట్లో మనకి ఈ గ్రీవెన్సెస్ అన్నీ కూడా అప్లై చేయడానికి మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది. అందులోనే మనం ఏదైతే గ్రీవెన్స్లు పెట్టుకోవాలనుకుంటున్నామో అవన్నీ కూడా మనం ఈ కొత్త పోర్టల్లో కూడా మనం పెట్టుకునే అవకాశం అయితే ఉంది. సో పాత పోర్టల్లో పెట్టుకునే దానికంటే కూడా కొత్త పోర్టల్లోనే మనం గ్రీవెన్స్ అనేది రైజ్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే ఒక లైన్లోకి ఒక ప్రాబ్లం పోర్టల్ అనేది మనకి ఇచ్చారు కాబట్టి ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేసుకోవడం కోసం. సో ఇక్కడ ఏమైనా ప్రాబ్లం వస్తే మనం అక్కడ కూడా గ్రీవెన్స్ రైజ్ చేసుకోవచ్చు. సో ఏ గ్రీవెన్స్ అయినా సరే మనం జూలై 5 లోపు చేసుకున్నట్లయితే ఈ గ్రీవెన్స్ అనేది కంప్లైంట్ రైజ్ చేసుకుంటే మనకి జూలై 19 అయితే ఈ
ఏవైతే కంప్లైంట్స్ అన్నీ రైజ్ చేశారో దాని అన్నిటికి సంబంధించి అన్ని పత్రాలు సరిపోతే, అన్ని ఎలిజిబిలిటీ పాయింట్స్ అన్నీ కూడా సరిపోతే వాళ్ళకి ఖచ్చితంగా జూలై 19న అయితే మనకి బెనిఫిట్ ఇవ్వబోతున్నారు. ఆ రోజే ఈ అన్ని స్కీమ్కి సంబంధించి కూడా అమౌంట్ అయితే లబ్ధిదారులకైతే అకౌంట్లో వేయడం జరుగుతుంది. అప్పుడు కూడా ఎవరైనా మిస్ అయిపోతే మరలా మనకి డిసెంబర్లో కూడా వేస్తారు. అంటే ప్రతి బెనిఫిషియరీ కూడా లాస్ అవ్వకూడదని బయాన్యువల్ శాంక్షన్స్, అంటే ఏదో స్కీమ్ ఇచ్చేసాము ఇంకా అక్కడితో అయిపోయిందని కాకుండా మిగిలిపోయిన వాళ్ళు ఉంటే ప్రతి 6 నెలలకు ఒకసారి వాళ్ళ యొక్క గ్రీవెన్స్ అనేది రైజ్ చేసిన తర్వాత వాళ్ళ యొక్క అర్హతలు అనర్హతలు ఏంటి అని చూసి మనకైతే బెనిఫిట్ ఇవ్వడానికి గవర్నమెంట్ అయితే సాయశక్తిలా కృషి చేస్తుంది. దానికి సంబంధించి కొత్త ఎన్బిఎం పోర్టల్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. సో మనకి అక్కడ జీజీఎంపీ గ్రీవెన్సెస్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అదే పాత పోర్టల్లో కూడా పెట్టాల్సిన అవసరం లేదు. పెట్టినా ప్రాబ్లం ఏముండదు. సో కొత్తగా ఈ వెబ్సైట్ ఇచ్చారు కాబట్టి ఇందులోనే మనం పెట్టుకుంటే మంచిది. ఇక్కడైనా ప్రాబ్లం వస్తే అక్కడ పాత వెబ్సైట్ జిఎస్డబ్ల్యూఎస్ నవశకం బెనిఫిషియరీ మేనేజ్మెంట్లో కూడా చేసుకునే అవకాశం అయితే ఉంది. సో దీనికి అనేది మొదటి ప్రిఫరెన్స్ ఇస్తే బెటర్. ఒకే లైన్లో ఉన్నాయి కాబట్టి సమస్యలన్నీ కూడా. సో దీనికి సంబంధించి ఆన్లైన్కి సంబంధించి పాత పోర్టల్లో ఏమున్నాయి, ఇప్పుడు కొత్త ఎన్బిఎం పోర్టల్లో ఏమున్నాయని కూడా మనం ఇప్పుడు క్లియర్గా చెప్పుకుందాము. చివరి వరకు చూడండి, మీకు అయితే ఇక్కడతో క్లియర్ అయితే వచ్చేసి ఉంటుంది. సో పోర్టల్లో కూడా అయితే ఏమున్నాయి, ఏ సంవత్సరం వరకు మనం రైజ్ చేసుకోవచ్చు అని చెప్పి కూడా మనకి ఇక్కడ చిన్న వీడియోలో అయితే చూద్దాము. చివరి వరకు చూడండి. ఇంతకుముందు మనకి ఏ ప్రాబ్లం వచ్చినా సరే నవశకం బెనిఫిషరీ మేనేజ్మెంట్ అనే ఈ ఆప్షన్లో అయితే మనకి చెక్ స్టేటస్ అండ్ క్రియేట్ గ్రీవెన్స్, తర్వాత దాంట్లో మనకి ఎలిజిబిలిటీ చూసుకొని క్రియేట్ గ్రీవెన్స్ అండ్ సర్వీస్ రిక్వెస్ట్లోకి వెళ్ళి మనమైతే ఎటువంటి కంప్లైంట్స్ ఉన్నా సరే మనం రైజ్ చేసుకునే వాళ్ళము. తర్వాత మనకి ఏప్రిల్ నెలలో చూసుకుంటే లాంగ్ పెండింగ్ గ్రీవెన్సెస్ అని చెప్పి ఒక ఆప్షను ఈ మధ్యలోనే మనకైతే పెట్టడం జరిగింది. అక్కడ చాలామంది కూడా అక్కడ మన లాంగ్ పెండింగ్ గ్రీవెన్స్ కింద అయితే పెట్టడం జరిగింది కంప్లైంట్స్ అన్నీ కూడా. అప్పుడు పెట్టిన వాళ్ళైతే ఇప్పుడు మళ్ళీ రైజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడ మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జీజీఎంపీ గ్రీవెన్సెస్ అని కూడా ఇచ్చారు చూడండి. అంటే గడప గడపకు మన ప్రభుత్వంకి సంబంధించి గ్రీవెన్సెస్ ఇచ్చారు. ఇక్కడ కూడా మనకి గ్రీవెన్సెస్ చూసుకుంటే ఎమ్మెల్యే గారు విజిట్ చేసేటప్పుడు ఆయనకు వచ్చినటువంటి వినతులను ఉద్దేశించి ఎటువంటి గ్రీవెన్సెస్ వచ్చాయో ఆ గ్రీవెన్స్ అని అంటే ఇక్కడ స్కీమ్కి సంబంధించినవి కానీ నాన్ స్కీమ్కి సంబంధించినవి కానీ అంటే ప్రజలు జనరల్గా ఎమ్మెల్యే గారిని కలిసినప్పుడు ఇస్తారు కాబట్టి అటువంటి గ్రీవెన్సెస్ అది సెపరేట్. ఆయన విజిట్కి వచ్చినప్పుడు మాత్రమే ఇక్కడ మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అందుకే మనకి ఇక్కడ గ్రీవెన్స్ వాళ్ళు ఏమి ఇచ్చారో దాని ఫోటో ఇక్కడ మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఎమ్మెల్యే గారితో వాళ్ళకి ఇచ్చినప్పుడు ఫోటో ఇస్తారు కాబట్టి ఎమ్మెల్యే గారు విజిట్ చేసినట్టుగా ఫోటో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది సెపరేట్ గ్రీవెన్స్. ఇక్కడ మనం గ్రీవెన్స్ రైజ్ చేయాల్సిన అవసరం అయితే ఇప్పుడు ఉండదు. జనరల్గా అన్ని పథకాలకు సంబంధించి ఏ గ్రీవెన్స్ అయినా సరే మనము ఇక్కడ నవశకం బెనిఫిషరీ మేనేజ్మెంట్ న్యూ అని ఉంది కదా, దీంట్లో అయితే మనం రైజ్ చేసేవాళ్ళము. సో ఇక్కడ కూడా మనం రైజ్ చేయొచ్చు, ప్రాబ్లం ఏమీ ఉండదు. మనం చెక్ గ్రీవెన్స్ స్టేటస్ పై క్లిక్ చేయగానే మనకి క్లియర్గా చూడండి ఇక్కడ అన్ని పథకాలకు సంబంధించి మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇందులో కూడా మనకి అప్డేట్ చేయడం జరిగింది. అప్డేట్ చేసేటప్పుడు చూడండి ఇక్కడ మనం అప్లికెంట్ ఆధార్ కొట్టిన తర్వాత మనం అన్ని స్కీమ్కి సంబంధించి మొత్తం అన్నీ ఇచ్చారు. మొత్తం 28 రకాలైనటువంటి స్కీమ్స్కి సంబంధించి మనం కంప్లైంట్ రైజ్ చేయొచ్చు. అదేవిధంగా 2019 నుంచి 2023 సంవత్సరం వరకు కూడా మనకి ఏ సంవత్సరంలో మనకి ఏ గ్రీవెన్స్ అనేది రాంగ్ అయ్యింది అని చెప్పి కూడా అదే ప్రాబ్లం ఉంది అని చెప్పి కూడా మనం గ్రీవెన్స్ రైజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ గ్రీవెన్స్ ఇప్పటివరకు మనం గ్రీవెన్స్ ఇందులో మాత్రమే డిజిటల్ అసిస్టెంట్ వారి లాగిన్లో మనం గ్రీవెన్స్ అనేది రైజ్ చేసేవాళ్ళము. సో సర్వీసెస్లు చేయడము అదేవిధంగా సర్వీసెస్తో పాటు గ్రీవెన్స్ రైజ్ చేయడం కూడా మనం ఇందులోనే చేసేవాళ్ళము. కానీ ఇప్పుడు మనకి పూర్తిగా ఎటువంటి సమస్యలు ఉన్నప్పటికీ ఆ సమస్యలన్నింటినీ కూడా మనం గ్రీవెన్స్లు రైజ్ చేయడానికి కేవలం నవశకం బెనిఫిషరీ మేనేజ్మెంట్లో వచ్చినటువంటి సమస్యలను రైజ్ చేయడం కోసమని మనకు కొత్తగా ఎన్బిఎం అని చెప్పి మనకి ఒక కొత్త పోర్టల్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. సో ఇక్కడ గ్రీవెన్స్ రైజ్ చేసిన తర్వాత సర్వీస్ రిక్వెస్ట్ కూడా మనం పెట్టుకుంటాము. సో ఇక్కడ ఏవైతే ఫీల్డ్స్ ఉన్నాయో సేమ్ అవే ఫీల్డ్స్ మనకి ఎనర్జీకి సంబంధించి ఇట్లా మొత్తం అన్ని రెవెన్యూకి సంబంధించి ట్రాన్స్పోర్ట్కి సంబంధించి గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించి ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఎట్లాగైతే ఉన్నాయో కొత్త వెబ్సైట్లో కూడా సేమ్ అవే కంప్లైంట్స్ ఉన్నాయి. అదే మాడ్యూల్ అయితే అక్కడ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సెపరేట్గా. సో ఇందాక మనం చెప్పుకున్నటువంటి గ్రామ వార్డు సచివాలయం ఓల్డ్ పోర్టల్ డిజిటల్ అసిస్టెంట్ వారి లాగిన్లో ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో గ్రీవెన్స్ రైజ్ చేసుకోవడానికి సేమ్ అదే గ్రీవెన్స్ మాడ్యూల్ అనేది మొత్తం ఇక్కడ నవశకం గ్రీవెన్స్ మాడ్యూల్ అని చెప్పి మనకి ఇక్కడ
చెక్ క్రియేట్ అండ్ గ్రీవెన్స్ స్టేటస్ అని చెప్పి మనకి ఇక్కడ ఇచ్చారు. సో మనకి ఏవైతే మనం ఇందాక చెప్పుకున్నట్టు స్కీమ్స్ అన్నీ కనిపించినాయో సో అదే స్కీమ్స్ కనిపిస్తాయి. అదేవిధంగా మనం ఇక్కడ ఏ సంవత్సరానికి సంబంధించి గ్రీవెన్స్ రైజ్ చేయాలనుకుంటున్నామో అది కూడా కనిపిస్తుంది. సో మన గెట్ డీటెయిల్స్ కట్టంగానే మనకి కింద బెనిఫిషరీ సాటిస్ఫై అయ్యారా లేదా అని అయితే మనకు చూపిస్తుంది కదా. సేమ్ అదే మాడ్యూల్ అయితే మనకి ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో సేమ్ అందులో ఉన్నటువంటి ఫీల్డ్సే మనకి ఇక్కడ కూడా ఇచ్చారు. సో కాబట్టి మ్యాక్సిమం మనం ఇందులో ప్రిఫర్ చేయడం బెటరు. ఎందుకంటే ప్రత్యేకంగా ఒక పోర్టలే క్రియేట్ చేశారు కాబట్టి ఎన్బిఎం అనేది ఇందులో చేయడం బెటర్. ఇందులో ఏదైనా వర్క్ అవ్వలేదు అనిపిస్తే మనకి గ్రామ వార్డ్ సచివాలయం ఓల్డ్ పోర్టల్లో డిఏ లాగిన్లో పెట్టుకోవడం జరుగుతుంది. సో ఇది కూడా డిజిటల్ అసిస్టెంట్ వారి లాగిన్నే, అది కూడా డిజిటల్ అసిస్టెంట్ వారి లాగిన్నే. సో కాబట్టి మనం గ్రీవెన్స్ రైజ్ చేసేటప్పుడు ఒక క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. సో మనకి గడప గడపకి జీజీఎంపీ గ్రీవెన్స్ అని చెప్పి ఉంటుంది. ఎమ్మెల్యే గారు విజిట్కి వచ్చినప్పుడు అందినటువంటి ఫిర్యాదులకు సంబంధించి నమోదు చేయడానికి అవి అక్కడ జీజీఎంపీ గ్రీవెన్స్లో అయితే ఇవ్వడం జరిగింది. అందులో మనం ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ప్రజెంట్ చేయాల్సిందల్లా కూడా నవశకం బెనిఫిషరీ మేనేజ్మెంట్కి సంబంధించి స్కీమ్స్ అన్నిటికి సంబంధించి ఏదైతే ఉందో అవన్నీ కూడా మనము జిఎస్డబ్ల్యూఎస్ ఓల్డ్ పోర్టల్లో చేసేవాళ్ళము. ఇప్పుడు ప్రత్యేకంగా కొత్త పోర్టల్ ఇచ్చారు కాబట్టి కొత్త పోర్టల్లో చేయడం బెటరు. ఇందులో అవ్వకపోతే అందులో కూడా చేసుకోవచ్చు. ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. గ్రీవెన్స్ రైజ్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఎవరైతే జూలై 5 లోపు గ్రీవెన్స్ అనేది వాళ్ళకి సంబంధించిన సమస్యలన్నిటికీ గ్రీవెన్స్ ఎటువంటి సమస్యలైనా గ్రీవెన్స్ రైజ్ చేస్తారో వాళ్ళందరూ కూడా జూలై 19న స్కీమ్ అయితే అదంతా క్లియర్ అయిపోయిన తర్వాత బెనిఫిట్ అయితే అందించడం జరుగుతుంది. బై యాన్యువల్ శాంక్షన్ అంటే సంవత్సరానికి ఒకసారి అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుందని మనకు చెప్పినట్టుగానే జూలై 19 అయితే ఇస్తామని చెప్పారు. కాబట్టి ఎవరైనా ఎటువంటి గ్రీవెన్సెస్ ఉన్నా వెంటనే గ్రామ వార్డ్ సచివాలయానికి వెళ్ళండి, లేదా మీ వాలంటీర్ ద్వారా సమాచారాన్ని అందించండి. తర్వాత సర్వీస్ అనేది ఇట్లా సచివాలయంలో చేస్తారు. చేసిన తర్వాత మీకు బెనిఫిట్ అనేది అప్పుడు అందజేయడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు.